పిచ్చి నమ్మకం. కొంతవరకు వాస్తుశాస్త్రం నమ్మచ్చు అంతేకాని ప్రతి వస్తువుని ఇంట్లో వాస్తు ప్రకారం పెట్టాలంటే మనం జీవించలేం. అలా ప్రతిదీ మనకు కుదరదు కూడా. ఓకే, ఇలాంటిది మా ఇంట్లోనే జరిగింది కాబట్టి నేను మీకు చెప్తున్నాను. అంటే ఒక 15 రోజులు అయింది అనుకోండి ఇన్సిడెంట్ ఏం జరిగింది, ఒక దేవుడి బొమ్మ, ఏ దేవుడి బొమ్మ అనేది కూడా నేను చెప్పను. ఓకే, మనం మాట్లాడుకోవద్దు. అది తలుపు తీస్తూనే ఎవరన్నా మెయిన్ డోర్ ఓపెన్ చేస్తే ఎదురుకుండా బొమ్మ కనిపిస్తుంది, ఆ దేవుడి బొమ్మ కనిపిస్తుంది. ఒక పెద్ద మనిషి వచ్చాడు. ఆయన ఏదో వాస్తు శాస్త్రవేత్త అని నాకు తెలియదు. వాస్తు శాస్త్రవేత్త అంటే గుమ్మం బయట నిలబెట్టి ఉండేవాడిని నేను. ఓకే, అయితే ఏం చెప్పాడు, గుమ్మం బయట ఇంట్లోకి వస్తూనే ఏం చెప్పాడు నాకు, ఏమండి ఈ దేవుడి బొమ్మ ఇలా మెయిన్ గేట్ సింహద్వారంకే చూస్తుందండి, ఇలా చూడకూడదు అని చెప్పాడు. ఎందుకు అని అడిగాను. లక్ష్మీదేవి బయటికి వెళ్ళిపోతుందండి మీ ఇంట్లోంచి, ఇలా చూడకూడదు, లక్ష్మీదేవి బొమ్మ ఈ బొమ్మ ఇలా చూడకూడదు అని చెప్పాడు. ఇమ్మీడియట్గా నువ్వు బయటికి వెళ్ళిపో అని చెప్పాను. ఇదే మాట అన్నాను నేను ఆయనతోటి, నువ్వు ఇమ్మీడియట్గా బయటికి వెళ్ళిపో. ఈ దేవుడి బొమ్మలు సింహద్వారం కేసు చూస్తే మీ ఇంట్లోంచి లక్ష్మీదేవి బయటికి వెళ్ళిపోతుంది, లేకపోతే ఇంకొక మీ ఇంట్లోకి చూస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది, లేకపోతే సరస్వతిదేవి బయటికి వెళ్ళిపోతుంది, కాళభైరవుడు ఇంట్లోకి వచ్చేస్తాడు. బొమ్మలు మిమ్మల్ని ఏమీ చేయలేవు, అది ఉత్తి బొమ్మ అంతే. ఆ దేవుడికి ఒక స్వరూపం వరకే, అంతవరకు మాత్రమే దాన్ని నమ్మండి. కావాలంటే మీరు పూజించుకోండి, లేకపోతే అది కూడా నమ్మకం లేకపోతే వదిలి నేను ఆ పని కూడా చేయను. నేను పూజించుకునే దేవుడి పటాలు వేరే, దేవుడి బొమ్మలు వేరే, ఆ టైం వేరే. ఓకేనా? సో ఈసారి నుంచి మీ ఇంటికి ఎవరైనా వచ్చి ఈ దేవుడి బొమ్మ ఇలా ఉండకూడదండి, ఆ దేవుడి బొమ్మలు అలా పెట్టకూడదండి, విఘ్నేశ్వరుడికి తొండం ఇలా తిరిగి ఉండాలండి, లేకపోతే అలా తిరిగి ఉండాలండి, విఘ్నేశ్వరుడి బొమ్మ నిలబడి ఉండకూడదండి, లక్ష్మీదేవి కుడివైపు వినాయకుడు ఉండాలండి, ఇలాంటివన్నీ చెప్పారనుకోండి. ఫస్ట్ వాళ్ళు చెప్పిన వాడు బయటికి వెళ్ళిపోమని చెప్పండి. వాడే మీ ఇంట్లోకి శనిగాడు వచ్చాడని అర్థం. మీ ఇంట్లోకి శని ఉండని దానికి ఇలాంటి వాడు వస్తే దాని అర్థం అదే. ఓకే, అంటే ఇంట్లో ప్రతీదీ మనం వాస్తు ప్రకారం పెట్టలేం. అలా అని చెప్పి వాస్తుని పూర్తిగా నమ్మొద్దని నేను కూడా చెప్పను. ఎంతవరకు మీకు కన్వీనియంట్గా ఉండే వరకు నమ్మండి. ఇలాంటి మిమ్మల్ని భయానికి భ్రాంతులకి గురి చేసే పిచ్చి నమ్మకాలకి అందరూ దూరంగా ఉండండి. నేను నా నిజ జీవితంలో ఆచరించిందే నేను మీ అందరికీ చెప్తున్నాను. నమ్ముతారా నమ్మరా అనేది నేను పూర్తిగా మీ విజ్ఞతకు వదిలేస్తున్నాను.